వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ చుక్క రంజిత్ కుమార్. ప్రతి ఒక్క యువకులు విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 18 సంవత్సరాలలో నాకు ఈ విషయాలు తెలిసి ఉంటే బాగుండేది. 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ డేస్ ఇవి. మనం ఈ 18 సంవత్సరాలలో ఏం చేసామో దాన్ని బట్టే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీలో ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇందులో ఫస్ట్లీ సమయం విలువ. పోయిన టైం ఎప్పుడు తిరిగి రాదు. అందుకనే టైంని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. మన నుంచి మనీ పోయింది, మన నుంచి డబ్బు అనేది ఖర్చు అయిపోయింది. మనం తిరిగి డబ్బుని సంపాదించుకోవచ్చు. కానీ అదే టైం పోయిందనుకో, టైం ఓన్లీ మన మెమరీస్లోనే ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్, టైంని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అలాగే ఈ టైం ద్వారానే మనం ఫ్యూచర్ జనరేషన్ ఏదైనా సరే ఈ టైమే మనల్ని డిసైడ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి, డిగ్రీ ముఖ్యమా స్కిల్ ముఖ్యమా? డిగ్రీ ప్రతి ఒక్కరం మనం గ్రాడ్యుయేట్ బీటెక్ కానీ ఏది కానీ డిగ్రీ అయిపోతుంది. కానీ డిగ్రీ అయిపోయినాక అందరూ చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్గా మిగిలిపోతారు. ఎందుకు? దీనికి ప్రధానమైన కారణం ఒకటే, స్కిల్ లేకపోవడం. డిగ్రీ ఉంది కానీ డిగ్రీతో పాటు కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు. సో డిగ్రీ ఉండాలి, డిగ్రీతో పాటు స్కిల్ ఉండాలి. కాబట్టి ఏదో ఒక స్కిల్ మీరు కాలేజ్ లైఫ్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం మంచిది. ఆ స్కిల్ మీకు ఉపయోగపడుతుంది. అది కమ్యూనికేషన్ స్కిల్సే కానీ ఎనీథింగ్. కానీ మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం ద్వారా అది ఫ్యూచర్లో నీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే థర్డ్ పాయింట్, డోంట్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. మనలో మనం పక్కనతో కంపేర్ చేసుకోవడం ద్వారా మనల్ని మనమే డిమోటివేట్ చేసుకుంటాం. ఇది చాలా తప్పు. నీ యూనిక్ ఐడెంటిటీ వేరు, అతని యూనిక్ ఐడెంటిటీ వేరు. నీ స్కిల్ వేరు, అతని స్కిల్ వేరు. అందరికీ ఆల్మోస్ట్ అన్ని టాలెంటెడ్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అవి ఉంటాయి, కొంతమందికి ఇవి ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే, డోంట్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. పేరెంట్స్ కూడా పిల్లల్ని, వాడు ర్యాంక్ కొడుతున్నాడు నువ్వెందుకు కొట్టట్లేదు, వాడు ఎందులో బెటరో నువ్వెందుకు కాదు. మీ పిల్లలైనా ఎవరైనా సరే యూనిక్ ఐడెంటిటీస్ ఉంటారు. వాళ్ళకు ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయారో ఆ ఫీల్డ్లో మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు అందులో బెస్ట్ ఇస్తారు. కానీ వాళ్ళకి నచ్చిన దాంట్లో మనము చెయ్యి అంటే వాళ్ళు డిమోటివేట్ అవుతారు. సో డోంట్ డిపెండ్ ఆన్ యువర్ చిల్డ్రన్. మిమ్మల్ని మీరు డిపెండ్ చేసుకోకపోవడం మంచిది. అలాగే ఫోర్త్ పాయింట్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఏ ఎండ్. ఫెయిల్యూర్, మనం ప్రతి ఒక్కరికి ఏమన్నా పని చేస్తున్నామంటే, ఏమన్నా వర్క్ చేసినా ఏం చేసినా మొదటగా మనకు వచ్చే ఫ్రెండే ఫెయిల్యూర్ రాగానే అందరం మనం డిమోటివేట్ అయిపోతాం, మనం ఏం సాధించలేమేమో అని. 10th ఫెయిల్ అవుతారు, ఫెయిల్యూర్ వచ్చేసింది. ఇంటర్లో ఫెయిల్ అవుతారు, ఫెయిల్యూర్ వచ్చింది. వాళ్ళు ఎమ్మటే వితిన్ సెకండ్లో వాళ్ళకి వచ్చేది ఒక థాట్ ఒకటే, ఏందది? సూసైడ్ ద్వారా ఫెయిల్యూర్ని జయించవచ్చా? లేదు. నేను చెప్పేది మీకు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బల్బు ఉంది, బల్బుని కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎప్పుడు అంటాడు, నన్ను అందరూ 10,000 నువ్వు బల్బు కనిపెట్టావని. కానీ అది తప్పు. నేను బల్బు కనిపెట్టడానికి 10,000 మార్గం ద్వారా నేను బల్బు కనిపెట్టినాను అని ఆయన చెప్పాడు. సో ఆ రోజు ఎడిసన్ ఫస్ట్ అటెంప్ట్కే ఆ బల్బు అనేది డిస్కవరీ చేయకపోతే ఈరోజు ప్రపంచం మొత్తం ఎడిసన్ వెలుగును నింపేవాడా? ఏదైనా ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్కటి టైం ద్వారానే అయిపోతుంది. సో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎండ్. ఫెయిల్యూర్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్, ఫెయిల్యూర్ తర్వాత మనం ఒకసారి ఫెయిల్యూర్ని తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ మనకు అచీవ్మెంట్ చేసేది చాలా ఉంది. సో నేను చెప్పేది అది. అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెల్త్. ఈ జెన్జీలో మన హెల్త్ని ఇగ్నోర్ చేస్తున్నాం. దాని ద్వారా డిసీజెస్ కానీ పెద్ద పెద్ద రోగాలు కానీ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ కానీ రావడం జరుగుతుంది.
ఇవన్నీ రావడం ద్వారా మనకు చిన్న ఏజ్‌లోనే మనము సఫర్ కావడం జరుగుతుంది. అందుకనే డైలీ లైఫ్‌లో ఎక్సర్సైజ్ గానీ, యోగా గానీ, మన ఫిట్‌నెస్ మీద ఎంతో అంత 30 మినిట్సో, 40 మినిట్సో ఎంతో అంత మనం ఇన్వెస్ట్ చేసినామంటే అది మన హెల్త్‌కు చాలా బెటర్‌గా అది పనిచేస్తది. అలాగే మనం హెల్త్ బావుంటే మనం ఏ పనైనా చేయగలుగుతాం. మనం ఏ పనిలో అయినా మనం బెస్ట్ ఇవ్వగలుగుతాం. అందుకనే హెల్త్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అలాగే నెక్స్ట్ పాయింట్, ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం. ప్రపంచం అంటేనే కొత్త కొత్త జ్ఞానంతోనే నిండిపోయి ఉంటది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విషయం తెలిసి ఉంటది. నీకు తెలిసినవి నాకు తెలవవు, నాకు తెలిసినవి నీకు తెలవవు. సో, అలాంటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి రోజుకొక కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మనము ముందుకు ఎంతో అభివృద్ధి చెందుతాం. అలాగే ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది గ్రాడ్యుయేట్ అవుతారు, జాబ్ చేస్తారు. స్టిల్ వి ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. అలాంటప్పుడు ఏమైతది? చాలా ప్రాబ్లమ్ అవుతది. అందుకని చిన్నప్పటి నుంచే మనం కమ్యూనికేట్ స్కిల్స్ అనేది నేర్చుకోవడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫ్యూచర్‌లో గూడా మనం ఎనీ ఫీల్డ్‌లో గానీ, ఎనీ రిలవెంట్ ఫీల్డ్‌లో గానీ, ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళినా గూడా మనము బెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మనము కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఉండాలి. అలాగే ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎవ్రీ ఫీల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో, ఎనీథింగ్ రిలేటెడ్ ఎనీ కోర్స్ గానీ, ఏది గానీ మనము ఏఐ ద్వారా మనము లెర్నింగ్ చేస్తే ఫ్యూచర్‌లో మనము బెస్ట్ ఇవ్వచ్చు. అందుకే నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు నేర్చుకొని సఫర్ ఇప్పుడు నేర్చుకొని సఫర్ అయితే పర్లేదు. కానీ రేపు నేర్చుకోకుండా రేపు రిగ్రెట్ అయ్యి సఫర్ అయ్యి ఆ రోజే నేను నేర్చుకుంటే బావుండు, అప్పుడే చేస్తే బావుండు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకనే ఈరోజు మనం నేర్చుకున్నామనుకో, రేపు ఆ లెర్నింగ్ ద్వారా రేపు మనము రిజల్ట్ పొందొచ్చు. ఏదైనా ఇప్పుడు కష్టంగానే ఉంటది. అందుకనే ఈ ప్రాసెస్‌ని మనం ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యూచర్‌లో మనము బెస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకనిపించింది 18 సంవత్సరాలలో ఇవి తెలిసి ఉంటే బాగుండేది. సో, నాకు తెలిసినవి నేను షేర్ చేశాను. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. యువర్ చుక్క రంజిత్ కుమార్.